గవర్నర్ వ్యవహరిస్తున్న పక్షపాత ధోరణి తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న దాసోజు శ్రవణ్ ఎరుకల సామాజిక వర్గానికి చెందిన సత్యనారాయణను గత ప్రభుత్వం నామినేట్ చేస్తే వారికి రాజకీయ పరమైన సంబంధాలు ఉన్నాయని గవర్నర్ తిరస్కరించారన్నారు. ఇప్పుడు ఓ పార్టీకి అధ్యక్షులుగా ఉన్న కోదండరాంను ఎలా ఆమోదించారని ప్రశ్నించారు. ఆనాడు కనిపించని రాజకీయ నేపథ్యం ఇప్పుడు ఎందుకు కనిపించడం లేదన్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను కేటీఆర్ ఆవిష్కరించారు. మరి ఈరోజు రాజ్యాంగబద్ధమైన గవర్నర్ పదవిలో ఉన్న ఇక్కడి గవర్నర్ గారు ఏ రకంగా వ్యవహరిస్తున్నారో ఇవాళ రాష్ట్రం మొత్తం చూస్తూ ఉంది, రాష్ట్ర ప్రజలు మొత్తం గమనిస్తూ ఉన్నారు. ఒక 4 నెలల కిందట అనుకుంటాను ఆనాడు అప్పటి క్యాబినెట్ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పటి క్యాబినెట్ ఒక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ఉద్యమంలో ఆనాడు క్రియాశీలంగా పనిచేసిన గౌరవనీయులు మా ఉద్యమ సహచరుడు సోదరుడు ప్రొఫెసర్ దాసోజు శ్రవణ్ గారిని మరి క్యాబినెట్ తీర్మానం చేసి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎంపిక చేస్తూ వారితో పాటు మరి షెడ్యూల్డ్ ట్రైబ్గా ఉన్న ఎరుకల సామాజిక వర్గం, ఎందుకంటే జనరల్గా అవకాశాలు రావు కాబట్టి ఒక మాజీ శాసనసభ్యుడు సామాజిక ఉద్యమాల్లో పాల్గొన్న మరొక సోదరుడు సత్యనారాయణ గారు ఇద్దరిని కూడా నామినేట్ చేస్తూ ఆనాడు కేసీఆర్ గారి క్యాబినెట్ నిర్ణయం తీసుకుంటే ఈ గవర్నర్ గారు రాజకీయపరమైన సంబంధాలు ఉన్నాయి అని చెప్పి ఆనాడు శ్రవణ్ గారిని అదేవిధంగా సత్యనారాయణ గారిని నామినేట్ చేస్తే క్యాబినెట్ నామినేట్ చేస్తే తిరస్కరించడం జరిగింది. మరి ఈరోజు వార్తలు వస్తున్నాయి, నిజమా కాదా గవర్నర్ ఆఫీస్ ధృవీకరించాలి, చీఫ్ సెక్రటరీ చెప్పాలి. వార్తలు వస్తున్నాయి కోదండరాం గారికి మరొక ఆయనకు గవర్నర్ గారికి ఒక లెటర్ రాగానే ఆగమేఘాల మీద క్షణాల్లో సంతకం పెట్టి ఆమోదించినారని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. నేను ఒకటే అడుగుతా ఉన్నా, శ్రవణ్ గారికి సత్యనారాయణ గారికి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న శ్రవణ్ గారు, సామాజిక ఉద్యమాల్లో పాల్గొన్న సత్యనారాయణ గారు రాజకీయపరమైన సంబంధాలు ఉన్నాయని తిరస్కరించిన గవర్నర్ గారు ఇవాళ ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా ఎన్నికల్లో పోటీ చేసిన కోదండరాం గారిని ఏ రకంగా